నమస్తే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో లడ్డూ ఇష్యూ మీద గట్టిగా మాట్లాడుతున్నారు. లడ్డూ కల్తీ అయిందని, కల్తీ నెయ్యి అందులో కలిసింది అని, ఆ విధంగానే కోట్లలో లడ్డూలను తయారు చేశారు అని విమర్శిస్తున్నారు. వైసీపీ పాలనలో అంతా కల్తీ నెయ్యి వ్యవహారంగానే సాగింది అని ఆయన అసెంబ్లీ సాక్షిగా నిందించారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలనే కన్విన్స్ చేయలేకపోయారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు జనరల్ గా చూస్తే ఎంతో ధీమాగా మాట్లాడతారు. కానీ సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్నో అసెంబ్లీ సమావేశాలను ఆయన నడిపించారు. అంతేకాదు హేమీలను ఢీకొట్టి విజయం సాధించారు. అలాగే ఓటమి కూడా చవిచూశారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘమైన సీఎంగా పనిచేసిన వారు, అలాగే ప్రతిపక్షంలో కూడా ఉంటూ అధికార పక్షాన్ని ఇరుకునబెట్టారు. బాబు నాయకత్వాన్ని ఎవరైనా మెచ్చుకుంటారు. తెలంగాణ వారితోనూ శభాష్ అనిపించుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీకి 1% ఓటింగ్ ఉంది. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు మొదట అందుకున్నారు. కల్తీ జరిగింది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అయితే 2024 సెప్టెంబర్లో ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ప్రకంపనలు పుట్టాయి. ఈ లడ్డూ ఇష్యూలో వైసీపీ అయితే ఫుల్ గా డిఫెన్స్ లో పడిపోయింది. కానీ ఇప్పుడు చూస్తుంటే టీడీపీ ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మొదట పై చేయి సాధించినట్లుగా అనిపించినా చివరకు చతికిల పడే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ విషయం కానీ, కల్తీ నెయ్యి విషయం కానీ చంద్రబాబు అసెంబ్లీలో డిబేట్ పెట్టి మరీ ఇచ్చిన వివరణ, ముఖ్యమంత్రి హోదాలో చేసిన ప్రకటన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే సరిగ్గా కన్విన్స్ చేయలేకపోయారు అని అంటున్నారు. ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భార్య చేతిలో బైబిల్ ఉంది అని చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి విషయం కానీ, ఆయన క్రిస్టియన్ అని ముద్ర వేసే ప్రయత్నం కానీ, ఈ వాదనలు ఏవి ఎమ్మెల్యేలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అంటున్నారు. ఎందుకంటే ఈ విషయాల మీద, ఆ పాత వీడియోల మీద ఎన్నోసార్లు చర్చ సాగింది. భూమన కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ వివరణ ఇచ్చి ఉన్నారు. తమ మీద క్రిస్టియన్ ముద్ర అన్నది అబద్ధమని వారు చెప్పుకున్నారు. అదే నిరూపితమైంది. అలాంటి వాటిని ఉదాహరణలుగా తీసుకొని చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల అవన్నీ పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే ఉన్నాయి అని అంటున్నారు. దాంతోనే ఇవన్నీ పెద్దగా ఎవరికి ఎక్కలేదు అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే కొత్త టాపిక్స్ ముందుకొచ్చాయి. అవి తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన దాని మీద, హెరిటేజ్ మీద, అలాగే ఇందాపూర్ డైరీ మీద హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. వీటి విషయంలో వివరణ ఇచ్చి ప్రత్యర్థి వైసీపీకి చెక్ పెట్టాల్సిన చోట బాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేరే విధంగా ఉంది అంటున్నారు. అందుకే టీడీపీ క్యాడర్ సైతం సరిగ్గా రియాక్ట్ కాలేదు అంటున్నారు. ఇక ఇందాపూర్ డైరీ మీద టీడీపీ అనుకూల మీడియాలో కో మ్యానుఫ్యాక్చర్ అని ఏకంగా కన్ఫర్మ్ చేసేశారు అంటున్నారు. అయితే బాబు అసెంబ్లీలో చెప్పింది వేరే విధంగా ఉంది అంటున్నారు. అంతేకాదు వెబ్సైట్లో మార్చివేశారు అని అంటున్నా అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే మీడియా సర్కిల్స్ లో తెగ సర్క్యులేట్ అయిపోయాయని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎందుకో ప్రెజెంటేషన్ సరిగ్గా ఈ ఇష్యూల మీద చేయలేకపోయారు అని సమాచారం. తిరుమల 2 కొండలు అన్న దాని మీద కూడా చంద్రబాబు సభకు చెబుతూ చాలా సార్లు తడబాటుకు గురయ్యారు అంటున్నారు. చంద్రబాబు ఎంతో సీనియర్ అయిన నేత, కానీ హెరిటేజ్ ఇష్యూ వంటి వాటి మీద సున్నితమైన అంశాలు కావడంతో అనుకున్న విధంగా చెప్పలేకపోయారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా బాబు అసెంబ్లీ ప్రసంగం తరువాత ఇక వైసీపీకి ఏ మాత్రం నోరెత్తకుండా గట్టి జవాబు చెబుతారు అనుకున్నారు. కానీ అనుకున్నంతగా పవర్ఫుల్ గా చంద్రబాబు అయితే స్పీచ్ లేదు అంటున్నారు. ఇంకా గట్టిగానే చెప్పొచ్చు అని కూడా అంటున్న వారు కూడా ఉన్నారు. మొత్తం మీద అసెంబ్లీలో కల్తీ నెయ్యి ఇష్యూలో ఎక్కువగా పాత పాయింట్లే దొర్లాయని, కొత్తగా ఏవైనా చేర్చి మాట్లాడి ఉంటే రక్తి కట్టేది అని అంటున్నారు.